నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఇంకొక మేజర్ ప్రాబ్లం తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. మీ గనక ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా చిన్న కాలంలో కొంచెం పాస్ టైం ఏం చేస్తాము అని అంటే ఏదైనా క్రికెట్ ఆడుకోవడము, బ్యాడ్మింటన్ ఆడుకోవడము ఇలాంటివి ఉండేవి. అట్లా నెమ్మదిగా ఆ పాస్ టైంని ఎలా స్పెండ్ చేస్తాము అనేది మారుతూ వస్తుంది. ఇప్పుడు కనుక ఎవరిని అడిగినా సరే ఒకటే చెప్తున్నారు, ఆ ఫ్రీ టైంలో ఏం చేస్తారు మీరు అంటే కేవలం ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ రీల్స్ చూడటం, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూడటం, ఇంకా అమెరికా లాంటి చోట్ల కూడా టిక్ టాక్ లాంటి చూడటం. అంటే ఈ రీల్స్ చూడటానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. పాస్ టైం మొత్తము ఈ రకంగానే ఉంటుంది. 2025లో ఫైర్ వర్క్ అనే వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక యావరేజ్ పర్సన్, అడల్ట్ కూడా కాదు, 1 hour 16 minutes పర్ డే స్పెండ్ చేస్తున్నారు ఈ షార్ట్ వీడియోస్ చూడటానికి. టిక్ టాక్లో వాళ్ళకి టిక్ టాక్ చూస్తే వాళ్ళకి 58 minutes వచ్చింది అమెరికాలో. ఇన్స్టాగ్రామ్లో 53 minutes పర్ సెషన్ చూస్తున్నారు ఒక్కొక్క రీల్స్ చూడటానికి. వాళ్ళు ఎక్స్ప్లోడింగ్ టాపిక్స్ అని 2024లో వాళ్ళు ఒక స్టడీ చేసి చూసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 53 నిమిషాల పాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు. అంటే ఇవి పోను పెరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీ డేటా తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 90% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎండ్ ఆఫ్ ది 2025కి షార్ట్ ఫామ్ వీడియోస్ కింద వచ్చే అవకాశం ఉంది. అంటే రీల్స్ కావచ్చు, లేకపోతే ఎనీ షార్ట్ ఫామ్ వీడియోస్, ఈ యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు. వీడికో రీసెర్చ్ అనే వాళ్ళు 2024లో చేసిన ఈ సర్వే ప్రకారం 2025 ఎండింగ్కి ఆల్మోస్ట్ 90% ఆల్ ఇంటర్నెట్ డేటా ఈ రీల్స్ విషయంలో వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ షార్ట్స్లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 27% గ్లోబల్ డేటా తీసుకుంటే ఇంటర్నెట్ గురించి, యూసేజ్ గురించి యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారనేది జబ్రాకాట్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలిసిన విషయం. ఇంత ర్యాపిడ్గా ఎందుకు పెరుగుతోంది ఈ షార్ట్స్ చూడటం అని అంటే మనకి 4G 5G నెట్వర్క్స్ బాగా పెరిగిపోయినాయి ఇండియాలో. డేటా ప్లాన్స్ చీప్గా ఉన్నాయి, దాంతోపాటు స్మార్ట్ ఫోన్స్ అఫోర్డబుల్గా ఉన్నాయి. దానివల్ల ఎనార్మస్ యూజర్ బేస్ క్రియేట్ అయిపోయింది. దానివల్ల స్ట్రీమ్ చేయడం, అప్లోడ్ చేయడము, వీడియో కంటెంట్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ బఫరింగ్ 0 అయిపోయింది. సో అందుకని చాలా ఇంపార్టెంట్గా ఇది పాస్ టైం కింద మారిపోయింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయి? ఇండియాలోనే 80 కోట్ల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని ఒక అంచనా. 24/7 ఇదే యాక్టివిటీ. అంటే మిడ్ నైట్ మెలకు వచ్చిందనుకోండి, బోర్ కొట్టిందనుకోండి, షార్ట్స్ చూడటం, లేకపోతే రీల్స్ చూడటం, అసలు కంప్లీట్గా ఇదే చేయటం బిగిన్ అయిపోయింది అనమాట. సో దీంతో పాటుగా ఏమైందంటే మన అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. 2000 సంవత్సరంలో అటెన్షన్ స్పాన్ ఎంత ఉంది అని అంటే 12 సెకండ్లు ఉండేదన్నమాట. 12 సెకండ్లు మీరు తక్కువ అనుకుంటే 2023కి అది 8 సెకండ్స్కి వచ్చిందని ఫైర్ వర్క్ మీడియా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 8 seconds వచ్చిందనమాట. అంటే గోల్డ్ ఫిష్కి 9 seconds అటెన్షన్ స్పాన్ ఉంటుందట. మనుషులకి కేవలం 8 seconds మాత్రమే అటెన్షన్ స్పాన్ ఉంది. ఇంకా పోను తగ్గుతూ ఉందన్నమాట. అందులో ఇట్లా మాత్రమే కాకుండా 90 seconds కన్నా తక్కువ ఉండే వీడియోస్ ఆల్మోస్ట్ 50% వ్యూవర్స్ చూస్తున్నారు. లాంగ్ ఫామ్ వీడియోస్ ఎవరు చూడట్లా. ఎందుకంటే ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉంది స్లోగా. దీంతో పాటుగా ఒక కల్చర్ కూడా షిఫ్ట్ అయిపోతూ ఉందన్నమాట. ఈ మానిటైజేషన్ చూస్తే యూత్ అంతా ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చేసి మనకు గనక ఫాలోవర్స్ పెరిగిపోతే, మనం గనక బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని అందరూ ఒక కంటెంట్ క్రియేటర్స్ని చూసి ఒక ఐడియా జనరేషన్ కింద మారిపోయిందనమాట ఇదంతా. వీళ్ళు ఏం చేస్తుంటారు, ఒకవేళ మనం వీడియో చేస్తే ఎట్లా ఉంటుంది అని చూడటం కోసం కంటెంట్ చూడటాన్ని, ఓకే మనం కంటెంట్ తయారు చేయడం కోసం ఇది చూస్తున్నాం అని మనం సమాధానం చెప్పుకొని ఇంకా ఎక్కువగా చూడటం అనేది అలవాటైపోయింది. అంటే క్రియేట్ చేసేదానికన్నా వాళ్ళు చూడటం అనేది ఎక్కువైపోయింది. అందుకని ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది అనేది ఇప్పటికైతే మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే దీనివలన మనకి హెల్త్ ఫంక్షన్స్ ఏ రకంగా అబ్నార్మల్ ఉంటాయి, సైంటిఫిక్ డేటా ఏం చెప్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నల్లో 2023లో పబ్లిష్ అయింది. ఏం పబ్లిష్ అయింది? ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ చూసే వాళ్ళకి అటెన్షన్ ఫంక్షన్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ తగ్గిపోతుంది అని. అంటే వాళ్ళు చేయగలిగిన టాస్క్స్ తగ్గిపోతుంటాయి. అంటే వాళ్ళు జాబ్లో చేయగలిగిన టాస్క్ కానీ, దైనందిన జీవితంలో చేయగలిగిన టాస్క్ కానీ ఆల్మోస్ట్ తగ్గిపోతుంటుంది ఆ కేపబిలిటీ అని.
వాళ్ళు 2023లో పబ్లిష్ చేసిన దానికి చెప్పారు. దాంతోపాటుగా సెల్ఫ్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది, ఇంకా ఇంపల్సివ్గా వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది చెప్పారు. అట్లాగే 23లోనే ఫ్రాంటియర్స్ ఆఫ్ సైకాలజీలో ఇంకొక 600 మంది అండర్ గ్రాడ్యుయేట్స్ని చైనాలో స్టడీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, షార్ట్ ఫామ్ వీడియోస్ ఎక్కువ మంది రీల్స్ చూసే వాళ్ళల్లో ఎక్కువ మంది వర్క్ విషయంలో ప్రోక్రాస్టినేట్ చేస్తారు అని. అంటే వాళ్ళు హోంవర్క్ చేయడానికి టైం తీసుకుంటారు, వాళ్ళు చేయాల్సిన పనులు టైం తీసుకుంటారు, ఎక్కువ టైం దీంతో పెడుతుంటారు, మెంటల్ ఫోకస్ తగ్గుతుంది అని ఫ్రాంటియర్స్ ఆఫ్ సైకాలజీ 2023లో చెప్తా ఉంది. అట్లాగే ఇంకొక స్టడీలో జరిగింది, ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్లో 2024లో పబ్లిష్ చేసిన ఇంకొక స్టడీలో 1629 మంది హై స్కూల్ స్టూడెంట్స్ని తీసుకొని చేస్తే వాళ్ళు అడిక్ట్ అయిన వాళ్ళకి స్లీప్ క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయింది అని తెలుస్తుంది. దాంతోపాటుగా సోషల్ యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. అంటే వీళ్ళు యాక్చువల్గా మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడానికి పిల్లలు కొంచెం వెనకాడుతున్నారు. ఇదే ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ని ఒక కోపింగ్ మెకానిజంగా చూస్తున్నారు. అంటే కొంచెం యాంగ్జైటీ వచ్చినా ఒకసారి షార్ట్ ఫామ్ వీడియోస్ రీల్స్ చూడటం మొదలు పెడితే ఆ టెన్షన్ తగ్గిపోతుంది. కాబట్టి రాత్రిపూట నిద్ర లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది, ఆ రిస్టరేటివ్ స్లీప్ సైకిల్ అనేది ఉండట్లేదు అని. ఇంకొకటి 2024లో చైల్డ్ అండ్ యూత్ సర్వీసెస్ రివ్యూ అనే దాంట్లో వాళ్ళు స్టడీ చేసిన దాని ప్రకారం ఏంటంటే, షార్ట్ ఫామ్ వీడియోస్లో ఉంటే కనుక డిప్రెసివ్ సిమ్టమ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళకి డిప్రెషన్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే వీళ్ళకి గ్రాటిఫికేషన్ నీడ్స్ అన్నీ వీడియోస్ ద్వారా ఫుల్ఫిల్ అయిపోవడంతో వాళ్ళకి ఇమోషనల్ నంబింగ్ వస్తుంది, దాని ద్వారా డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది, మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అనేది క్లియర్గా ఈ 2024 స్టడీలో తెలుస్తుంది. ఇకపోతే ఇదంతా సైకలాజికల్ ఎఫెక్ట్స్ అనుకుంటే, ఫిజికల్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి. విజన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలామందికి వస్తున్నాయి. దీన్ని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని పిలుస్తారు, డిఈఎస్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇది షార్ట్స్కు మాత్రమే పరిమితం కాదు, ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి, సోషల్ మీడియా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఇలా డిజిటల్ ఐ స్ట్రెయిన్ వచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే ఆఫ్థల్మాలజిస్టులు గుర్తించారు. దాంట్లో భాగంగా కళ్ళు పొడిబారిపోవటం, డ్రై ఐస్, లేకపోతే బ్లర్డ్ విజన్ రావటం, తలనొప్పి రావడం అనేది స్క్రీన్ ఎక్స్పోజర్స్ వల్ల ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే, కౌచ్ పొటాటోస్ లాగా పడుకొని మనం ఫోన్ చూస్తూ ఉండటం వల్ల, పడుకొని 2 పిల్లోస్ పెట్టుకొని మనం ఫోన్ చూస్తూ ఉండడంతో ఆ మెడపైన స్ట్రెయిన్ ఎక్కువయ్యి దానివల్ల కళ్ళు తిరగటం కానివ్వండి, చేతులకి తిమ్మిర్లు రావటం కానివ్వండి, చేతులకి ఇబ్బంది కలగటం, సర్వైకల్ స్పాండిలైటిస్ రాకముందే ఇవన్నీ వస్తున్నాయి. అంటే చాలామంది వస్తున్నారు మాకు కళ్ళు తిరుగుతున్నాయని కానివ్వండి, ఎడమ చేయి ఎస్పెషల్లీ తిమ్మిరి వస్తుందని కానీ ఇట్లా చెప్తూ కార్డియాలజిస్ట్ దగ్గరికి, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం మీకు ఎవరు చెప్పరు. మెయిన్ కారణం ఏంటంటే పడుకొని రీల్స్ చూడటమే. పడుకొని చూడకుండా ఉంటే కొంతవరకు అవి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు చూడటమే కొంతవరకు తగ్గించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది ఇంకోటి చెప్తాను. ఇక ఫ్రాంటియర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లోనే 2024లో ఇంకొక స్టడీ పబ్లిష్ అయింది. దాంట్లో 4318 మంది ఇండివిజువల్స్ని స్టడీ చేసినప్పుడు ఎక్కువగా రీల్స్ చూసినట్లయితే, ఎస్పెషల్లీ బెడ్ టైంకి చూసినట్లయితే బీపీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది చెప్పారు. దాంతోపాటుగా డోస్ డిపెండెంట్గా మేనర్గా అది బీపీ పెరుగుతుంది అని. 4 గంటల కన్నా ఎక్కువ చూస్తే కనుక రోజుకి బీపీ లెవెల్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. నిద్ర తగ్గటము, స్క్రీన్ ఎక్స్పోజర్ పెరగటము, సెడెంటరీ బిహేవియర్, ఈ 3 కూడా మనకి బీపీ పెరగడానికి కారణాలుగా మారుతున్నాయి అనేది తెలుస్తూ ఉంది. ఇంకొక స్టడీలో తెలిసింది ఏంటంటే, 2024లోనే కాలేజ్ స్టూడెంట్స్ నెగిటివ్ అసోసియేషన్ ఉంది. షార్ట్ టర్మ్ వీడియో ఎక్కువ చూసే వాళ్ళకి, అడిక్షన్ ఉండే వాళ్ళకి ఎక్సర్సైజ్కి నెగిటివ్ అసోసియేషన్ ఉంది. అంటే ఇలా ఎక్కువ రీల్స్ చూసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం తగ్గిపోతుంది, అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, సోషల్ యాక్టివిటీస్ తగ్గుతుంది, ఒక సెడెంటరీ బిహేవియర్ ప్యాటర్న్ డెవలప్ అవుతుంది అని. బ్రెయిన్ ఫంక్షన్ కూడా మారిపోతుందని తెలుస్తుంది. గార్డియన్లో పబ్లిష్ చేశారు 2024లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి. వాళ్ళు ఏం చేశారంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ అని ఉంటుంది, ఆ ఎంఆర్ఐ చేసి చూపించి వాళ్ళకి ఎక్కువ షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి అబ్నార్మల్ యాక్టివేషన్ వస్తూ ఉంది, మెమరీ ఏరియాస్లో, అటెన్షన్ ఏరియాస్లో, డెసిషన్ మేకింగ్ ఏరియాస్లో ఎంఆర్ఐలో చేంజెస్ కనపడుతున్నాయి. అంటే కేవలం కొద్దిగా మానసికమైన మార్పులు కాకుండా బ్రెయిన్లో కూడా కంప్లీట్గా మార్పులు వస్తున్నాయి, హైపర్ యాక్టివేషన్ వస్తుంది, కొద్దిగా డిస్రప్టెడ్ కనెక్టివిటీ వస్తుంది బ్రెయిన్లో అని. కాబట్టి న్యూరలాజికల్ చేంజెస్ పర్మనెంట్గా వచ్చే అవకాశం ఉంది ఇట్లా మనం డిజిటల్ ఎంగేజ్మెంట్ చేసుకుంటే. ఇన్ని స్టడీస్ మనం కోట్ చేశాం కదా, సైకలాజికల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ 2 వచ్చేదానికి, బీపీ పెరగడానికి, డిప్రెషన్ వచ్చేదానికి, వీటన్నిటికీ అవకాశం ఉంది రీల్స్ కనుక కంటిన్యూస్గా చూస్తుంటే. మరి ఏ విధంగా మనం దీన్ని తగ్గించుకోవాలి? రీల్స్ చూడకుండా ఉండడానికి అవకాశం లేదు. అసలు చూడకపోతే నాకు లింక్స్ పంపిస్తున్నారు, ఈ రీల్ చూడన్నా బాగుంది, ఈ రీల్ చూడు బాగుంది అని.
సో అట్లా పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ దాకా రీల్స్ షేర్ చేసుకోవడం చూడటం ఎక్కువైపోతుంది. అయితే వీటిని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ పెట్టి బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జర్నల్ ఆఫ్ బిహేవియర్ అడిక్షన్స్ అనే దాంట్లో 2022లో ఏం చెప్పారంటే స్క్రీన్ టైం టూల్స్ ఉంటాయి. యాపిల్ స్క్రీన్ టైం కానీ, ఆండ్రాయిడ్ డిజిటల్ వెల్బీయింగ్ అని కానీ స్క్రీన్ టైం ఉంటాయి. దాన్ని కనుక మనం పాటించి వాటిని యాప్స్ లాక్ చేసుకోగలిగితే టైమింగ్కి సంబంధించి ఆల్మోస్ట్ 30% డైలీ కన్సంప్షన్ తగ్గే అవకాశం ఉంది. ఆ షార్ట్ వీడియోస్ చూడటాన్ని రోజుకి గంట కన్నా తగ్గించుకుంటే మంచిది అనేది మనం చెప్పాల్సి వస్తుంది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, రోజుకి గంట కన్నా తక్కువ చూడండి అని మనం చెప్పాల్సి వస్తుందంటే పిల్లలు ఎంత ఎక్కువగా ఇది చూస్తున్నారో మనం అర్థం చేసుకోండి. ఇకపోతే సైబర్ సైకాలజీ, బిహేవియర్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ అనే జర్నల్లో 2021లో ఏం తెలిసిందంటే డీటాక్స్ అనేది బాగా పనిచేస్తుంది. సోషల్ మీడియా డీటాక్స్ అనేది అంటే డైలీ ఫోన్ ఫ్రీ అవర్స్ పెట్టుకోండి. 1 లేదా 2 గంటలు అస్సలు ఫోన్ చూడకుండా పెట్టుకోండి. కావాలంటే దాన్ని ఫోన్ ఫార్వర్డ్ చేసుకొని ఇంకొక చిన్న ఫోన్ తీసుకోండి. మన బర్నర్ ఫోన్స్ లాంటివి ఉంటాయి, కేవలం ఫోన్ మాట్లాడటానికి ఉండేది. దానికి మీరు కాల్ ఫార్వర్డ్ చేసుకొని అది దగ్గర పెట్టుకొని ఇది దూరంగా పెట్టి లాక్ చేసేసేయండి రోజుకి కనీసం 1-2 గంటలు. దాంతోపాటుగా వారానికి ఒక్కసారైనా ఫుల్ డే డీటాక్స్ మీరు ట్రై చేసి చూడండి. మనకి ఫోన్ అస్సలు చూడకుండా, అంటే మనం ఆ టైంలో కనెక్టివిటీ మిస్ కాకుండా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేస్తే మనం ఎత్తడానికి వీలుగా ఇంకొక ఫోన్కి మీరు కాల్ ఫార్వర్డ్ చేసుకున్నారంటే ఆ ఫోన్ మీ దగ్గర పెట్టుకున్నారంటే మీ కాల్స్ వస్తాయి కానీ మీరు డిజిటల్ మీడియాస్ చూడటం అనేది తగ్గిపోతుంది. సో ఈ రకంగా డిజిటల్ డీటాక్స్ అనేది ఒకటి పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది అనేది ఈ స్టడీలో చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్లో 2023లో ఏం చేశారంటే దానికి మైండ్ఫుల్నెస్ ఉంటే బాగుంటుంది, అంటే యాక్టివ్ కన్సంప్షన్ ఉంటే బాగుంటుంది లేదర్ దాన్ ప్యాసివ్ స్క్రోలింగ్ అని. అంటే మీరు కొద్దిగా ఎడ్యుకేషనల్ వీడియోస్, ఫిట్నెస్ వీడియోస్, స్కిల్ బేస్డ్ వీడియోస్ చూడటంతో పాటుగా మీరు ఆల్గరిథం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మైండ్లెస్గా డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇన్ఫినిట్ స్క్రోల్స్ లాగా. అట్లా కాకుండా మీరు కేవలం మీరు సెర్చ్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ షార్ట్స్లో అయినా సరే చూసుకుంటూ దాంతో ఇంటరాక్ట్ అవ్వడం, దాంట్లో క్వశ్చన్స్ అడగడం కానివ్వండి, దాన్ని ఆ రకంగా మనం యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతుంటే కనుక మనకి ఎక్కువ ఎఫెక్ట్ వచ్చే అవకాశం తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైంని మనం నిద్రపోయే ముందు అసలు 0 స్క్రీన్ టైం చూసుకుంటే కనీసం 1 అరగంట ముందు దాకా అసలు ఏమాత్రం మనం స్క్రీన్ చూడకుండా ఇట్లా షార్ట్ స్క్రోల్ చేయకుండా ఉంటే, చాలామందికి ఏంటంటే షార్ట్ స్క్రోల్ చేస్తే కానీ మీకు నిద్ర రాదు, చాలామందికి షార్ట్ స్క్రోల్ చేస్తే కానీ మోషన్ రాదు, ఇట్లా తయారైపోయారు. సో ఇట్లా కాకుండా కనీసం ఒక 60 మినిట్స్ ముందు, నిద్రపోయేదానికి ముందు అస్సలు మీరు కనుక ఇన్స్టా రీల్స్ చూడకుండా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా స్లీప్ కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నిద్ర స్లీప్ హైజీన్ కనుక మనం పాటించగలిగితే బెటర్. ఇంకొక పద్ధతి ఏంటంటే 9 గంటలు దాటిన తర్వాత అసలు ఫోన్ యూసేజ్ తగ్గించేసుకోండి, రీల్స్ చూడటం మంచిగా లేకుండా చూసుకోండి. ఇకపోతే ఐకి సంబంధించి, నెక్కి సంబంధించి పోస్చర్ చాలా ఇంపార్టెంట్. అందుకనే కూర్చునే చూడండి, మీరు రీల్స్ ఎంతసేపు చూసినా కూర్చునే చూడండి. దాంతోపాటు ఐకి సంబంధించినంత వరకు మీరు 20-20-20 రూల్ పాటించండి. అంటే ప్రతి 20 నిమిషాలకి 20 ఫీట్ల అవేలో 20 అడుగుల అవే దూరంలో ఉన్న దాన్ని ఏదో ఒక దాన్ని ఒక 20 సెకండ్ల పాటు చూడండి. అంటే మీరు సడన్గా కిటికీల నుంచి దూరంగా చూడండి, ఒక 20 ఫీట్ దూరంలో ఉండే ఒక చెట్టును చూస్తూ ఉండండి. కనీసం 20 నిమిషాలకు ఒక్కసారి 20 సెకండ్లు అలా చూడగలిగితే మీకు కంటికి ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతుంటుంది. అట్లా పడుకొని బింజ్ చేయటం మాత్రం కంప్లీట్గా వదిలేసేయండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రాంటియర్స్ పబ్లిక్ హెల్త్లోనే ఇంకొక స్టడీ పబ్లిష్ చేశారు 2024లో. కరెక్ట్గా ఒక 30 మినిట్స్ మీరు స్క్రీన్ టైంని బదులు మీరు ఎక్సర్సైజ్ కనుక మీరు చేయగలిగితే సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గుతుంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు 1 గంట చూస్తున్నారనుకోండి, ఒక్క 15 మినిట్స్ అది మానేసి ఆ 15 మినిట్స్ మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అదే 2 గంటలు చూస్తున్నారనుకోండి, 1 గంట మీరు స్క్రీన్ టైం తగ్గించుకొని ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అంటే ఈ స్క్రీన్ టైం తగ్గించిన తర్వాత ఏం చేయాలా అన్న బోర్డమ్ ఉంటుంది, మళ్ళీ అది స్క్రీన్ దగ్గరికి లాక్కెళ్తూ ఉంటుంది. అందుకని స్క్రీన్ టైం తగ్గించుకున్నప్పుడు దాన్ని మనం ఎక్సర్సైజ్తో రీప్లేస్ చేసుకుంటే మనం అన్ని రకాలుగా బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల విషయంలో 2-3 ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ థింగ్, రెగ్యులర్గా కన్వర్జేషన్ చేయాలి. ఓకే, మీరు ఇంత ఎక్కువ స్క్రీన్ చూస్తున్నారు కదా, దీన్ని తగ్గించుకోవడం ఎలాగా, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయని మీకు తెలుసా అని తెలియటంతో పాటుగా ఫ్యామిలీ రూల్స్, షేర్డ్ ఫ్యామిలీ రూల్స్ అయితే పాటిస్తే వాళ్ళు బాగా పాటిస్తారు. అంటే
పిల్లలకి మీరేం చెప్తారు, మీరు 9 o'clock తర్వాత మీరు ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్పి మీ ఫోన్ తెచ్చి నా రూమ్లో పెట్టండి, నేను మాత్రం ఫోన్ చూస్తుంటాను అని అంటే పిల్లలు పాటించరు. అట్లా కాకుండా మన అందరి ఫోన్లు తీసుకెళ్ళి కట్టకట్టి ఒక కబోర్డ్లో పెట్టేద్దాం 9 తర్వాత అని కనుక మీరు చెప్పగలిగారు అని అంటే మీరు ఆ విధంగా మీరు ఫ్యామిలీలో కనుక రూల్ పెట్టుకోగలిగితే ప్రాబ్లం ఉండదు. దాంతోపాటుగా వ్యూయింగ్ కంటెంట్ అంటారనమాట. అంటే పిల్లలతో కలిసి వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మీరు కూడా స్క్రోల్ చేసి చూడండి. వాళ్ళు ఎలాంటివి చూస్తున్నారు, వాళ్ళు డిప్రెషన్ వచ్చాయి చూస్తున్నారా, లేకపోతే ఇంకా వేరేవి వేస్ట్ఫుల్ కంటెంట్ ఏమైనా చూస్తున్నారా, చూసినట్లయితే వాళ్ళని పాజిటివ్గా జడ్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జామా అంటారు 2022లో ఏం చెప్పారంటే నిజంగా అడిక్షన్ స్టేజ్కి వెళ్ళిపోతే డిజిటల్ అడిక్షన్ అప్పుడు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు అనమాట, సిబిటి అనేది. అది దానివలన బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరేం చేస్తారంటే ఇంకొక లాస్ట్లో మనం ఏం చెప్పాలంటే ఈ కంటెంట్ చూసే విషయంలో మనం కొద్దిగా మారాల్సిన అవసరం ఉంటుంది. షార్ట్ వీడియోస్తో పాటుగా లాంగ్ వీడియోస్ చూడటం, పాడ్కాస్ట్లు చూడటం, న్యూస్ ఏదన్నా ఉంటే వినటం. అంటే మీకు వీడియోస్ ఉన్నాయనుకోండి, కొన్ని వీడియోస్ మీరు చూడక్కర్లా, వినొచ్చు. అలాంటివి కొంచెం వినటం లాంటివి చూసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే షార్ట్ వీడియోస్తో పాటుగా లాంగ్ వీడియోస్, ఎడ్యుకేటివ్ వీడియోస్, కొద్దిగా మా వీడియో కూడా చూసి పెట్టండి, అది కూడా మంచిదే. సో ఈ రకంగా కనుక మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక డిజిటల్గా ఐ స్ట్రెయిన్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది మానేసి ఎక్సర్సైజ్ చేస్తానంటే ఎనీ డే యు ఆర్ వెల్కమ్. మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అందరికీ చెప్పి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి. నమస్తే.